Hi, this is Madhav Reddy Meher Prasanthi from Nerd World. My channel name is Prasanthi YouTube. Now I want to start equation series from. I already done part 1, part 2 equations. Now I have to నేను ఈక్వేషన్ పార్ట్ 3ని రిలీజ్ చేద్దామని చూస్తున్నాను. ఎక్సైజ్ 2 డైరెక్షన్స్లో క్వశ్చన్స్ 5 to 9 సాల్వ్ చేద్దాం. 6x square plus 41x plus 63 is equal to 0 or y square plus 8y plus 3 is equal to 0 అని ఉంది. ఈ రెండు ఈక్వేషన్స్ మధ్య ఉన్న రిలేషన్ని కనుక్కోవాలి. ఇప్పుడు 6x square plus 41x plus 63 is equal to 0 అన్నప్పుడు 6 into 63 ఎందుకని పెద్ద నెంబర్ అయిపోద్ది కాబట్టి 6 into 63 కింద రాసుకున్నాం. 6 చిన్న నెంబర్ కాబట్టి అలాగే ఉంచేసా. 63ని 3 into 21 కింద రాసా. 6 3 అలా వదిలేసాం. 21 3 into 7 కింద రాసుకోవచ్చు కదా, అలా రాసుకున్నాం. తర్వాత 6ని 3 into 2 కింద రాసుకున్నాం. 3 2 3 3 7 అలా రాసిన తర్వాత ఏం చేసామంటే 3 3 9 9 3 27 కదా, ప్లస్ 27 ప్లస్ 14. ఇప్పుడు x1 x2 వాల్యూస్ ఏమవుతాయి? -27/6 -14/6 ఎందుకంటే ప్లస్లో వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు ఇంకో ఈక్వేషన్ రిలేషన్ చూస్తే 12 4 into 3 12 6 2 0 అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు y1 -6/4 y2 -2/4 ఇప్పుడు ఏమవుద్ది? -3/2 -1/2 అవుతుంది. మొత్తం 2 ఈక్వేషన్స్ మధ్య రిలేషన్ ఏమవుతుంది అంటే x less than y. -9/2ని -3/2 ఎక్కువే కదా, అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తే అన్ని గ్రేటర్ దాన్ వచ్చాయి. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ మధ్యలో రిలేషన్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సెకండ్ వన్ చూద్దాం. x² plus 10x plus 24 is equal to 0 for y² minus 17y plus 18 is equal to 0. x² plus 10x plus 24 is equal to 0లో 24 ఉంది. 24ని 2 into 12 కింద రాసుకున్నాం. 12ని 2 into 6 కింద రాసుకున్నాం. 2ని 4 కింద రాసుకుని 2 into 2ని 4 కింద రాసుకుని 6ని 6 కింద వదిలేసాం. x1 is equal to -4 x2 is equal to -6 వస్తుంది. 4y² minus 17y plus 18 is equal to 0లో 4 into 18 అని రాసుకున్నాం. ఎందుకంటే y² ఉన్న కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఆ 4ని 4 కింద వదిలేసాం. 18 2 into 9 కింద రాసాం. ఇప్పుడు ఏమవుతుంది? -8/4 -9/4 అవుతాయి. రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే x less than y. ఇంకో సమ్ చూద్దాం. 24x² plus 38x plus 15 is equal to 0. 12y² plus 28y plus 15 is equal to 0. 24x² plus 38x plus 15 is equal to 0 24 into 15 కింద రాసుకున్నాం. 24ని 8 into 3 కింద రాసుకున్నాం. 15ని 5 into 3 కింద రాసుకున్నాం. తర్వాత 8ని 2 into 4 కింద రాసుకున్నాం. 3ని 3 కింద వదిలేసాం. 5ని 5 కింద వదిలేసాం. 3ని 3 కింద వదిలేసాం. ఇప్పుడు 2 into 3 into 3 ఎంత అవుతుంది? 6 into 13 6 into 3 18 అవుద్ది. 4 into 5 20 అవుద్ది. 18/24 20/24 క్యాన్సిల్ చేస్తే 3/4 5/6 వస్తాయి. x1 x2 వాల్యూస్ -3/4 -5/6 వస్తాయి. 12y² plus 28y plus 15 is equal to 0. 12 into 15 కింద రాసుకుంటే 3 into 4 3 into 5. 4ని 2 into 2 కింద రాసుకున్నాం. 3 into 2 into 3 అంటే 18 కదా, 18 10 18/12 10/12 క్యాన్సిల్ చేస్తే 9/3/2 5/6 వచ్చినాయి. x1 x2 y1 y2 వాల్యూస్ కంపేర్ చేసి చూస్తే x is greater than or equal to y వచ్చింది. అక్కడ ఫస్ట్ మూడుకి కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ వచ్చింది, తర్వాత ఈక్వల్ టు వచ్చింది. కాబట్టి x greater than equal to y వచ్చింది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 3x² minus 20x minus 32 is equal to 0. 2y² minus 3y minus 20 is equal to 0. 3 into 32 కింద రాసుకున్నాం. మైనస్ ఉంది కాబట్టి -3 into 32. 3 into 3 కింద వదిలేసాం. 32 2 into 16 కింద రాసుకున్నాం. తర్వాత 16 8 into 2 కింద రాసుకున్నాం. 8 2 into 4 కింద రాసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే 2 2s are 4 4 2s are 8
3 4 జా 12 -4 -8 కలిపితే -2 dx వస్తుంది. అయితే x1 x2 వాల్యూస్ ఏమవుతాయి +12 +8 అవుతాయి. టూ వై స్క్వేర్ మైనస్ 3y minus 20 is equal to 0 minus of 22 into 20 2 2 10 2 2 5 2 2 2s are 4 4 2s are 8 minus 8 5 లాస్ట్లో కంపేర్ చేసి చూస్తే x1 x1 వాల్యూ 8 x2 వాల్యూ -4/3 y1 వాల్యూ 4 y2 వాల్యూ -5/2 మొత్తాన్ని కంపేర్ చేస్తే లాస్ట్ రిలేషన్ మనకి ఏమొచ్చింది నో రిలేషన్. ఎందుకంటే ఫస్ట్ 2 గ్రేటర్ దాన్ నెక్స్ట్ 2 లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాబట్టి ఎక్స్కి వైకి మధ్య అలాంటి రిలేషన్ లేదు. x1 x2నేమో x కింద తీసుకుంటాం, y1 y2నేమో y కింద తీసుకుంటాం. వైలో ఒక పార్ట్ అవి ఎక్స్ఎల్లో x1 x2 ఒక పార్ట్ 2 పార్ట్స్ అలా అన్నమాట.